వాళ్ళంతా ప్రజాప్రతినిధులు. ఒక్కొక్కరు దాదాపు 10 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళే మన ఎంపీలు. సమస్యల్ని ఎలుగెత్తి పరిష్కరించుకోవడానికి వారికో వేదిక ఉంది. అదే పార్లమెంట్. నియోజకవర్గమే కాక రాష్ట్రం, దేశం బాగోగుల గురించి పట్టించుకోవడం, అవసరమైన చట్టాలు రూపొందించడం వాళ్ళ బాధ్యత. కానీ మన ఎంపీలు మాత్రం ఆ ఒక్కటే అడగద్దంటున్నారు. గత 2 ఏళ్లుగా పార్లమెంటు సమావేశాల్లో ఎంపీల హాజరు శాతం, అడిగిన ప్రశ్నలు చూస్తే ఎవరైనా విస్మయం చెందాల్సిందే. పార్లమెంట్ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై చర్చించే వేదిక. ప్రజల అవసరాలకు అనుగుణంగా చట్టాల రూపకల్పన, ప్రభుత్వ పథకాల అమలు తీరు, లోటుపాట్లపై చర్చించేందుకు తగిన చోటిదే. పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర, దేశ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు కనుగొనే ఒక రచ్చబండ లాంటిది. కానీ ఇప్పుడది చచ్చుబండైంది. సమావేశాలంటే ఏదో మొక్కుబడిగా వెళ్లి హాజరు వేసుకుని వెళ్లిపోయే దౌర్భాగ్య స్థితి నెలకొంది. చర్చించేందుకు దేశంలో సమస్యలే లేవా మరి? వీధి వీధినా సమస్యలే, ఎక్కడ చూసినా ఇబ్బందులే. అయినా ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులకు అస్సలు పట్టవవి. కేవలం తమ స్వలాభం కోసం, ప్రైవేటు వ్యక్తులు, కంపెనీల కోసం అడపాదడపా పార్లమెంట్లో ప్రశ్నలు వేసేవారే తప్ప నిజంగా ప్రజా సమస్యల్ని లేవనెత్తేవారు చాలా తక్కువ. రాష్ట్రం నుంచి చూస్తే 42 మంది లోక్సభ సభ్యులు. ఎన్నికలు జరిగి 2 ఏళ్లవుతుంది. ఈ 2 ఏళ్లలో పార్లమెంటు సమావేశాలు 158 రోజులు జరిగాయి. ఇన్ని రోజుల్లో మన రాష్ట్ర ఎంపీలు ఎవరెన్నిసార్లు హాజరయ్యారు, ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఈ వివరాలు చూస్తే ప్రతి తెలుగోడు నోరెళ్లబెట్టాల్సిందే. పార్లమెంటుకు పట్టుమని 15 రోజులు కూడా హాజరు కాని, ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగని ఎంపీలు మన రాష్ట్రంలో ఉన్నారంటే నమ్ముతారా? మన దురదృష్టం కొద్దీ నమ్మక తప్పదు. రాష్ట్ర రాజకీయాలు, గ్రూపుల గొడవల్లో గొంతు చించుకునే మన ఎంపీలు ప్రజా సమస్యలకు వచ్చేసరికి అది తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. నామ్కే వాస్తేగా పార్లమెంటు సమావేశాలకు 1-2 సార్లు వెళ్లడం, ఆపై డుమ్మా కొట్టడం, ఇదే మన ఎంపీల తీరు. ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ ఎంపీని చూసినా ఇదే తంతు. పార్లమెంటు సమావేశాలకు రెగ్యులర్ గా వచ్చేవాళ్లు, రానివాళ్లు, వచ్చినా ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కామ్ గా కూర్చునే వారి పేర్లతో ఓ లిస్టు విడుదల చేసింది ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ. ఢిల్లీ ఎన్జీఓ బయటపెట్టిన ఆ లిస్టులో రాష్ట్రానికి చెందిన ఎందరో ప్రముఖులున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైఎస్ జగన్ లాంటి హేమాహేమీలు పార్లమెంటు సమావేశాలంటేనే చీదరించుకునే వాళ్లలో కొందరు. వీళ్లతో పాటు మరో 7-8 మంది ఎంపీలు గత 2 ఏళ్లలో లోక్సభలో ఒక్క ప్రజా సమస్యను ప్రస్తావించలేదు. కేసీఆర్ అయితే ఈ 2 ఏళ్లలో పార్లమెంటుకు వెళ్లింది 11 సార్లే. అదే పార్టీ ఎంపీ విజయశాంతి 18 సార్లు మాత్రమే వెళ్లారు. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణపై తాడో పేడో తేల్చాలంటూ సభలో హంగామా సృష్టించారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే తన లక్ష్యమంటూ ఓదార్పు యాత్రల్లో డైలాగులు కొట్టే జగన్ లోక్సభలో మాత్రం ముఖం చాటేస్తాడు. ఎంపీ అయ్యాక గత 2 ఏళ్లలో 83 సార్లు లోక్సభకు వెళ్లిన వైఎస్ జగన్ ఒక్కసారి కూడా ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు. ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. లోక్సభలో ఒక్క ప్రశ్న కూడా అడగని ఇతర ఎంపీలు శివప్రసాద్ చిత్తూరు, బాపిరాజు నరసాపురం, కిష్టప్ప హిందూపురం, ఎస్పీవై రెడ్డి నంద్యాల, సబ్బం హరి అనకాపల్లి, కిశోర్ చంద్రదేవ్ అరకు ఉన్నారు.
ఇక అతి తక్కువ రోజులు లోక్సభకు వెళ్లిన వారిలో కేసీఆర్, విజయశాంతి తర్వాత ఎస్పీవై రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, జగన్ ఉన్నారు. అలా అని అందరూ డుమ్మా కొట్టే రకమేమీ కాదు. లోక్సభ సమావేశాలకు టంచనగా వెళ్లేవాళ్లు ఉన్నారు. మీడియా కనిపించిందంటే చాలు నవ్వుకుంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ 2 ఏళ్ల సభ జరిగిన 158 రోజులు హాజరైన ఏకైక రాష్ట్ర ఎంపీగా రికార్డు సృష్టించారు. కానీ సభలో ఆయన చేసిందేమీ లేదు. 8 సార్లు మాత్రమే ప్రజా సమస్యలు ప్రస్తావించారు. అందరూ అలాగే ఉంటారని కాదు, ప్రతి అంశంలోనూ కేంద్రాన్ని ప్రశ్నించేవారు ఉన్నారు. వారిలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఒంగోలు ఎంపీ శ్రీనివాసులరెడ్డి ముందున్నారు. హాజరులో ఉండవల్లి నెంబర్ 1 అయితే సమస్యల ప్రస్తావనలో ఓవైసీ టాప్ లో ఉన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే టాప్ 10 ఎంపీల్లో ఓవైసీ, పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరే ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు మొదలవగానే ఢిల్లీ వెళ్లే మన ఎంపీలు ఇంతకీ అక్కడ ఏం చేస్తారు? కొందరైతే వెళ్లిన రోజు కాసేపు గందరగోళం సృష్టించి ఆ తర్వాత అక్కడి నుంచి జారుకుంటారు. ఎక్కువ మంది వ్యాపార లావాదేవీలు, సొంత పనులు చక్కబెట్టుకోవడం, రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం ఇవే వాళ్ళు చేసేవి. Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.